జిల్లా రెబ్బన్న మండల కేంద్రంలోని పిహెచ్సి ఆరోగ్య కేంద్రంలో నిన్న రాత్రి గొల్లెగూడెంకి చెందిన మొగిలి చిన్నన్న కుమారుడు శామ్ పాము కాటు వేయడంతో హాస్పిటల్ సందర్శించిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయుల్ గౌడ్, జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ మాట్లాడారు. మరి కాబట్టి ఇంత ప్రభుత్వ యంత్రాంగం అంతా నిర్లక్ష్యం వహించడంతో ఈరోజు ఈ మరణాలను సంభవిస్తుంది. ఒకవైపు ఈ వర్షాకాలం ఉన్నప్పటికీ కూడా ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా సిబ్బందిని ఉన్నప్పటికీ కూడా ఈ వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో మరి ఇక్కడ మధ్యాహ్నం 1 దాటే ఈ రెబ్బన హాస్పిటల్లో చేయడానికి కూడా ఎవరు ఉండరు, డాక్టర్ అందుబాటులో ఉండరు, నర్సులు ఉండరు, ఏమైనా ఉన్నారంటే మందులు లేదంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మరణాలు సంభవిస్తున్నా కూడా వీటిని పట్టించుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుంది. ప్రభుత్వం కూడా నిజానికి ఇక్కడికి 3 డాక్టర్లను ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక్క డాక్టర్ తోటి నడపడం కూడా చాలా దురదృష్టకరం, దుర్మార్గం. మరి ఎందుకంటే ఇక్కడ దాదాపు 50,000 జనాభా ఉన్నప్పటికీ ఒకే ఒక్క డాక్టర్ తోటి నడపడం కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి మరి ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రభుత్వ వైద్య సిబ్బంది నడుం కట్టాలని బీజేపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.